మాజీ ముఖ్యమంత్రి అయ్యింది జగన్మోహన్ రెడ్డి పోలీస్ అధికారులను కానీ ప్రభుత్వ ఉద్యోగులను కానీ బట్టలుడు తీసి నిలబెడతాను, వాళ్ళని ఉద్యోగాలు ఎక్కనివ్వను, తీసేస్తాను అని మాట్లాడటం కరెక్టేనంట. ముందుగా మీడియా మిత్రులు నమస్కారం. ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి కూడా ఆయన ఆ రకంగా పోలీస్ వ్యవస్థని చిన్నతనంగా మాట్లాడటం, వాళ్ళకి రోడ్ల మీద బట్టలిప్పి నుంచోబెడతాం అన్నట్టు అంటాం చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే ఈరోజు అదే పోలీస్ వ్యవస్థ లేకపోతే ఆయన రోడ్డు మీదకి వచ్చి నుంచునే స్కోప్ కూడా లేదు. ఎందుకంటే ప్రజలు ఆయన చేసిన పనులకి వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ డైరెక్ట్గా రోడ్డు మీద పోలీస్ వ్యవస్థ లేకుండా రోడ్డు మీదకి వచ్చి నుంచోమానండి. ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్తారో వాళ్ళే చెప్తారు. వాళ్ళు చేసిన అక్రమాలు కానీ, వాళ్ళు చేసిన దౌర్జన్యాలు కానీ ఇవన్నీ కలిపి అంటే ఈరోజు విదేశాల నుంచి పెట్టుబడులు పెట్టడానికి కూడా మన ఆంధ్రాకి రావట్లేదంటే దానికి కారణం ఎవరు? మాజీ అయిన కదా, సీఎం గారు కదా, మాజీ సీఎంఏ కదా. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు డైరెక్ట్గా, మేము వచ్చి ఆంధ్రాలో పెట్టుబడులు పెడతామండి, నెక్స్ట్ మళ్ళీ ఆయన రౌడీ సీఎం గారు వస్తారు, రౌడీ సీఎం గారు వచ్చినప్పుడు మళ్ళీ మా అన్నీ తట్టాబట్ట తట్టుకొని మళ్ళీ పరిగెత్తమంటాడు, లేకపోతే దాని మీద ఫైన్లు వేస్తారు, అయ్యి అంటాడు ఇవి అంటాడు. ఇవన్నీ మేము ఎక్కడి నుంచి తెచ్చుకొని కట్టుకోవాలండి, అందుకే ముందే తేల్చుకోండి, తర్వాత మేము వచ్చి మీ ఆంధ్రాకి వచ్చి మేము పెట్టుబడులు పెడతామని చెప్పి అంటున్నారు. అంటే ఇప్పుడు చాలా జగన్మోహన్ రెడ్డి అలాంటి మాటలు మాట్లాడటం కరెక్టేనంటారా? ఏ రకంగా కరెక్ట్ అంటామండి? అసలు ఇప్పుడు పోలీసు వ్యవస్థ ఉండి ఇప్పుడు ప్రజలు ఎవరికి వాళ్ళు ప్రశాంతంగా ఇళ్లలో పడుకుంటున్నారంటే దానికి అర్థం ఏంటి? పోలీసు వ్యవస్థ ఉన్నందుకే కదా. అంతేగాని పోలీసు వ్యవస్థ వాళ్ళే లేకపోతే ఎలాగా? అంటే ఇప్పుడు కొంచెం మంది వైసీపీ నేతలు కానీ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఇలా అంటున్నారు, తప్పుడు కేసులు పెట్టారు కాబట్టి మా నాయకుడు ఆ మాట అన్నాడు, అది ఇదని మాట్లాడుతున్నారు. ఏమన్నా తప్పుడు కేసులు ఎక్కడ పెట్టారు? మీరు చేసిన దౌర్జన్యాలు అక్రమాలు వాటినే కదా, అయ్యే కదా తీసుకుంటారు. అంటే మీరు దౌర్జన్యాలు చేసినా, అక్రమాలు చేసేసినా, కబ్జాలు చేసేసినా సరే వదిలేస్తే మీకు మంచోళ్ళు, లేకపోతే పోలీసు వ్యవస్థ అనేది దుర్మార్గులు, దుష్టులు, వాళ్ళని నడి రోడ్డు మీద బట్టలు నిప్పదీసి నుంచోబెడతాం అని అంటారా? అంటే పోలీసు అధికారులు ఇప్పుడున్న గవర్నమెంట్కి కొమ్ము కాస్తుంది, అది ఇదని మాట్లాడుతున్నారు దాని మీద. అంటే లాస్ట్ టైం ఆయన సీఎం గారు ఉన్నప్పుడు కూడా మరి పోలీస్ వ్యవస్థ ఆయన చెప్పినట్టు విన్నారు కదా. తప్పున్నా సరే వాళ్ళని వదిలేసేసి న్యాయంగా ఉన్న వాళ్ళని వదిలేసి తప్పుడుగా ఉన్న వాళ్ళే మరి అరెస్ట్ చేసుకుంటే అప్పుడు చేశారు, మరి అప్పుడే ఏమనుకోవాలి? మరి ఇప్పుడు వాళ్ళు కుమ్ము కాశారని అనుకోవాలా? వైసీపీ నేత కార్మూరి మాజీ ఎమ్మెల్యే ఆయన అంటున్నాడు, ఈ నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తే గుంటూరు నుంచి అవతల నరుకుతాం, యువతల నుంచి యువతలు ఉన్న వాళ్ళందరూ తన్నుతామని మాట్లాడటం కరెక్టేనంటారు అసలు? అవునండి, ఇంకెందుకు వాళ్ళని నరుక్కుంటూ పొమ్మని చెప్పండి. ఎందుకంటే మరి వీళ్ళు రౌడీలా రాజకీయ నాయకులు అర్థం అంటే ప్రజలకి ఏమన్నా చేద్దాము, ప్రజలను బాగు చేద్దాము, లేదా ఆంధ్రప్రదేశ్ని బాగు చేద్దామని కాదు. వీళ్ళు ఎంతసేపు వాడిని నరికేస్తాను, వీడిని నరికేస్తాను, ఈ రాజకీయ రౌడీ రాజకీయం చేసుకుంటూ పోతే ఇంకెందుకు? ఆ మాత్రం ఓట్లు కూడా నాళ్ళే వేసేసుకొని వాళ్ళని నరికేసుకోమానండి. ప్రజలు కూడా ఉండవు ఎందుకు? ఇంకా బానిసల్లాగా బ్రిటిష్ రాజ్యం ఆల్రెడీ అప్పుడు మన పూర్వంలో బ్రిటిష్ రాజ్యం ఉండేది కదా. ఇప్పుడు మన ఆంధ్రాలో అంతమంది ఉన్నా సరే, 1,000 మంది ఉన్నా సరే వాళ్ళు వచ్చి 5,000 మంది బెదిరిస్తే బెదిరుకునే వాళ్ళు కదా. వీళ్ళు కూడా అది ఆ రాత్రి తీసుకొస్తాడేమో అనుకుంటున్నాం మేము. అది ముఖ్యమంత్రి అయ్యింది జగన్మోహన్ రెడ్డి పోలీసుల్ని ఒక్కసారి కాదు ప్రతిసారి బట్టలుడు తీసి నిలబెడతాను, మీ ఉద్యోగాలు తీసేస్తాను, మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుందని మాట్లాడటం అసలు కరెక్టేనంటారా? ఎంతవరకు కరెక్ట్ కాదండి. ఈ జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఒక దొంగల బ్యాచ్. ఈ దొంగలకి ఏంటంటే ఎంతసేపు క్లెయిమ్ చేయాలన్న ఆలోచన తప్ప ప్రజలకు న్యాయం చేసే ఆలోచన లేదు. ఏమండి, చిన్న పిల్లడికి కూడా ఈరోజు అవగాహన ఉంది ఏంటన్నది. పోలీసు వాళ్ళంటే ప్రజల కోసం బతికే వాళ్ళు. అన్ని జాబుల కన్నా కష్టమైన జాబ్ ఏదిరా ఉందంటే పోలీస్ జాబ్. ఎందుకు తెలుసా? మేము రోజు జాబ్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం, వర్షం వచ్చినా ఎండ వచ్చినా వాళ్ళు అలాగే డ్యూటీ చేస్తూ ఉంటారు. అది ఏ డిపార్ట్మెంట్లో కూడా అంత కష్టం ఉండదు. మళ్ళీ రోడ్డు మీద ఎవరైనా చనిపోయినా ఎంత గలీజీ వ్యవహారమైనా సరే వాళ్ళ దగ్గరుండి బాధ్యతగా తీసుకెళ్తారు. అంటే భగవంతుల కన్నా గొప్పోళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్లే కాదు ఇండియాలో పోలీసు వ్యవస్థ. అలాంటి వాళ్ళని మనం ఎలా చూసుకోవాలండి? కామన్ మ్యాన్ లాంటి నాలాంటి ఇంత ఆలోచన ఉందంటే ఒక మాజీ సీఎం ఏ రేంజ్లో ఆలోచించాలి? అలాంటి ఆలోచించకుండా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడంటే వాళ్ళు ఒక
క్లైమ్ ఆలోచన ఉన్న బ్రెయిన్ అంటే వాళ్ళది. వాళ్ళు రాజకీయాలకు పనికిరారు. నాకు తెలిసి ఒక తప్పు 2 తప్పులు 3 తప్పులు ఎవడైనా చేస్తాడు. జీవితాంతం ఆడి జీవం ఉన్నంతసేపు వాడు తప్పులే చేస్తుంటే వాడు మనిషి కాదు. ఎందుకంటే పోలీసు వ్యవస్థని ఎప్పుడైతే గౌరవిస్తాడో వాడు రాజకీయాలకు పనికొస్తాడు. పోలీసు వ్యవస్థని ఎప్పుడైతే వాడు దుర్మార్గంగా ఆలోచించాడంటే వాడు రాజకీయ నాయకుడు కాదు, వాడు ఒక క్రిమినల్ మాటలని మనం ప్రభుత్వం ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి ఇలాంటి వాళ్ళని మనం నలుగురిలో తిరగనకుండా చేయాలని ఈ మీడియా ద్వారా నేను చెప్తున్నా. అంటే వైసీపీ వాళ్ళు అంటున్నారు దీన్ని జగన్ వ్యాఖ్యలు సమర్థిస్తున్నారు. దాన్ని అసలు మీరేమంటారు? అసలు ఏంటి వైసీపీ వాళ్ళు కరెక్ట్గా పాలించుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళని ఎన్నుకొని గవర్నమెంట్లో కూర్చోబెట్టి వాళ్ళకి ఇస్తే వీళ్ళు దుర్మార్గమైన వైసీపీ కార్యకర్తలే కానీ ఎమ్మెల్యేలే కానీ దుర్మార్గ శాస్త్రాలు చూసి వాళ్ళకి 11 గాటికి దిగదార్చారు. ఇంకా వాళ్ళకి బుద్ధి రాల. అంటే వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఏ మైండ్లో ఉన్నారో అలాగే ఉన్నారు తప్ప ప్రజలకి హెల్ప్ ఏంటండి రానున్న తరానికి మెసేజ్ ఇచ్చేది అదా? పోలీసు వాళ్ళకి బట్టలు కూడా తీసి కొడతానంటే ఏంటది? ఎంత తప్పండి అది. అసలు మామూలుగా అయితే వీళ్ళని బట్టలు కూడా తీసి కొట్టాలా. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారు. వాళ్ళకి ఇంకా తెలుసుకోకపోతే రానున్న రోజుల్లో వీళ్ళు అన్నమని జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక వ్యవస్థను మాట్లాడేటప్పుడు నిన్ను చూసి ఇంకొకటి మాట్లాడకూడదు. అలా అంటే నిన్ను చూసి మాట్లాడాలని నువ్వు తయారు చేస్తున్నావు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏం చేద్దావు? నువ్వు ఒక రాక్షసులాగా తయారు చేద్దామనా? రానున్న రోజుల్లో అన్ని కంట్రీలు ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయి, జపాన్, సింగపూరు, అలాంటి ఆలోచనలు లేవా మీకు? అంటే అడుక్కు తినే ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా అడుక్కు తిని నువ్వు మాత్రం పారిపోవచ్చు వేరే దేశాలకి. అలాంటి మైండ్ వాళ్ళకి దగ్గర కూడా రానివ్వరండి ప్రజలు. అంటే నేను మళ్ళీ వస్తాను, వచ్చిన తర్వాత మీ అందరినీ నిలబెడతాను, బట్టలు తీసి నిలబెడతాను, అది ఇదే. ఏమండి ఈ ఒక్క వ్యాఖ్య చాలండి ఈయన నాశనం అయిపోవడానికి. ఏమండి ఇంకొకటి చెప్తున్నా ఈ మీడియా ద్వారా, బాబు వైసీపీ కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేలు కానీ గుర్తుపెట్టుకోండి, ఈయన వెనకాల కానీ మీరు ఈయన మాటలు విని ఫాలో అవుతే మీకు చరిత్ర ఉండదు ఆంధ్రప్రదేశ్లో. మీరు దుర్మార్గుల కింద ముద్రేసుకుంటారు. ఈయన వ్యాఖ్యలు చూడండి. చిన్న పిల్లడు 2వ తరగతి చదువుకున్నాడు కూడా అర్థమైద్ది. పోలీసు వ్యవస్థని బట్టలు కూడా తీసి కొడుతున్నాను అంటే ఎంత దుర్మార్గం డైలాగ్ అండి. ఎవరిని రెచ్చగొడతారండి? ఏ ప్రజల్ని రెచ్చగొడతారు మీరు? ప్రశాంతంగా మీ గవర్నమెంట్ వెళ్ళిపోయినాక ప్రశాంతంగా ఆంధ్రప్రదేశ్ బతుకుతుంటే మళ్ళీ దీంట్లో చిచ్చు పెట్టారు ఆలోచనలు చేస్తున్నారు. కనుక వైసీపీ కార్యకర్తలకు కానీ ఎమ్మెల్యే కానీ వైసీపీ సపోర్టర్లు అందరికి కూడా మీరు మాయ మాటల్లో పడకండి. మీరు ఎవరో వెనక బొమ్మను చూసి మీరు వచ్చారంటే మీ జీవితాలు మీ కుటుంబాలు పోతాయి, మీ పిల్లల భవిష్యత్తు పోద్ది. ఎందుకంటే రానున్న తరం అంతా టెక్నాలజీ వచ్చే కల్చర్ ఇది. ఎవడు చెప్పిన మాటలు నమ్మరు, చిన్న పిల్లడికి కూడా తెలుస్తుంది. కనుక మీరు తెలుసుకోండి, జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ అవ్వకండి. ఈ ద్వారా నేను తెలియజేసేది అదే. అన్న ఎట్లా ఉందన్న కూటమి పరిపాలన? ప్రజెంట్ అయితే బాగానే ఉంది, కాకపోతే ఇంకా డెవలప్మెంట్ చేయాల్సి ఉంటుంది. గతంలో మీరు రోడ్లు చూసారు, ఇప్పుడు రోడ్లు ఎట్లా? రోడ్ల విషయంలో అయితే 100% సాటిస్ఫై అండి, బాగానే ఉంది. తర్వాత ఏంటంటే మెయిన్ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ జరుగుతున్నాయి. ఆ విషయంలో హ్యాపీ. గతంలో రోడ్లు ఎట్లా ఉండదంట? గతంలో కొద్దిగా దారుణంగానే ఉండేది, ప్రజలందరికీ తెలుసు. ఇంక నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరూ ఇబ్బందులు పడిన రోజులే రోడ్ల వల్ల. కాకపోతే సంక్షేమ పథకాలు అనేవి అందాయి, కాకపోతే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి అనేది కూడా కావాలి కదా, అది మిస్ అయింది. ఇప్పుడు కొద్దిగా సంక్షేమ పథకాలు తగ్గినా సరే అభివృద్ధి జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ప్రజలు కొద్దిగా సాటిస్ఫైడ్గా ఉన్నారు. సార్ ఇప్పుడు గతంలో చూసినట్లయితే పరిశ్రమలన్నీ వెనక్కి తోలేశారు. ఇప్పుడు లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉండి ఆ కంపెనీలన్నీ, ఆ జాతీయ అంతర్జాతీయ కంపెనీలన్నీ తీసుకొని వస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది సార్ నిరుద్యోగులు? నిజంగా లోకేష్ గారు చేసిన పని ఫలితం అనుకూలిస్తే చాలా హ్యాపీనే. నిరుద్యోగం అనేది కొద్దిగా తగ్గుతుంది. దానివల్ల ఏంటంటే యూత్కి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి లోకేష్ గారు పడిన శ్రమ సక్సెస్ అయితే చాలా హ్యాపీ. నమ్మకం అయితే ఉందా సార్ అతని కష్టం? నమ్మకం అయితే ఉంది. కూటమి ప్రభుత్వంలో 100% నమ్మాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు వేరు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వేరు. అది దేనివల్ల అనేది పవన్ కళ్యాణ్ గారు యాడ్ అయినందువల్ల, లేకపోతే ఇంతకు ముందు చేసిన తప్పులు ఆయన తెలుసుకోవడం వల్ల, లేకపోతే దేనివల్ల అనేది కాదు. ఇప్పుడైతే కొద్ది బెటర్గానే ఉంది. అది ప్రజల విషయంలో హ్యాపీ. ఇప్పుడు వాట్సాప్ గవర్నమెంట్ అని ఒకటి పెట్టారు. వాట్సాప్ లోనే హాయ్ అని పెట్టగానే ప్రతి సర్వీస్ ఇంట్లోనే కూర్చునే విధంగా చేసుకునే విధంగా టెక్నాలజీ పెట్టారు. ఇది మంచి అవకాశం. ఇది 100% సక్సెస్ఫుల్ అయితే చాలా చాలా బాగుంటుందండి. కాకపోతే అది సక్సెస్ ఎంతవరకు జరుగుతుంది అనేది మనం చూడాలి. సక్సెస్ అయితే 100% ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. లోకేష్ గారు పనితీరు ఎట్లా ఉందంటారు?
లోకేష్ గారి పనితీరు ఐటీ మినిస్టర్గా కొద్దిగా ఆయన పరిశ్రమలు తేవడానికి అవకాశం ఉంది. కాకపోతే మనకి ఇప్పుడు 1 year కూడా అవ్వలేదు, ఇంకా ప్రభుత్వం వచ్చి 1 year కూడా అవనందున వల్ల ఆయన్ని కూడా మనం ఏమి అనలేము. జస్ట్ చూద్దాం, ఇంకొక 2-3 years పరిశ్రమలు అయితే వస్తున్నాయని చెప్పేసి అన్నారు. అవి వచ్చినవి సక్సెస్ఫుల్గా వస్తే చాలా హ్యాపీ అండి. టోటల్ గా అయితే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందంటారా? డెవలప్ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ చేయగలరా? సత్తా ఉందంట. ఉంది సార్, ఈసారి అయితే ఉంది, ప్రజలకి అందరికీ కూడా ఉంది. ఎందుకంటే కొద్ది కూటమి ప్రభుత్వం అనేది యాడ్ అవడం వల్ల, బీజేపీ అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా యాడ్ అవడం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఆయన విలువేంటో ఆయన తెలుసుకున్నారు. తర్వాత ప్రజలతో ఇంతకుముందు ఎంత ఇబ్బందులు పడేవారు అనేది ఆయనకు కూడా ఫుల్గా క్లారిటీ వచ్చింది. లాస్ట్ స్టేజ్లో నేను ఏదైనా మంచి చేసిపోదాం అనేటువంటి ఒక ఉద్దేశంలో ఆయన కూడా ఉన్నారు. అట్లా చేస్తున్నారు కూడా, బాగుందండి.